అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి హైపోథైరాయిడిజం గురించి మాట్లాడదామండి. హైపోథైరాయిడిజం అంటే ఎప్పుడైతే T3 T4 లెవెల్స్ మన బాడీలో తక్కువ అవుతాయో అప్పుడు TSH అనేది హార్మోన్స్ మన బాడీలో పెరుగుతుంది. దానికి ఈ కండిషన్కి మనం హైపోథైరాయిడిజం అని పిలుస్తామండి. మామూలుగా అయితే థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి అనేది నెక్ దగ్గర ఉంటుందండి. ఇక్కడ సిచ్యువేటెడ్ ఉంటుందండి, బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది, ఈ హైపోథైరాయిడిజం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనం డిస్కస్ చేద్దాం. థైరాయిడ్ గ్రంథి T3 T4 హార్మోన్స్ రిలీజ్ చేస్తుందండి. ఈ T3 T4 హార్మోన్స్ దేనికోసం ఉపయోగపడతాయంటే మన బాడీది మెటాబలిజం మెయింటైన్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ఈ T3 T4 హార్మోన్స్ అనేది ఉపయోగపడతాయండి. ఈ T3 T4 హార్మోన్స్కి ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే థైరాయిడ్ హార్మోన్కి ఇది ఇంక్రీజ్ చేయడానికి లేకపోతే డిక్రీజ్ చేయడానికి ఎవరు తోడ్పడతారు అంటే TSH హార్మోన్ అనేది తోడ్పడుతుందండి. మామూలుగా అయితే TSH హార్మోన్ ఎక్కడ రిలీజ్ అవుతుందంటే మన హైపోథాలమస్లో ఇది రిలీజ్ అవుతుంది TSH హార్మోన్స్ అనేది. కాబట్టి ఈ TSH హార్మోన్స్ ఎక్కువ ఉందా, నార్మల్గా ఉందా, తక్కువ ఉందా అనేది చూసి మనం హైపోథైరాయిడిజమా హైపర్ థైరాయిడిజమా అనేది చెప్తామండి. మామూలుగా అయితే హైపర్ థైరాయిడిజం కేసెస్ అనేది చాలా తక్కువ, హైపోథైరాయిడిజం కేసెస్ అనేది చాలా ఎక్కువ. మామూలుగా అయితే లేడీస్ 8 times మోర్ ఎఫెక్టెడ్ జెంట్స్ కన్నా హైపోథైరాయిడిజంతో. ఈ హైపోథైరాయిడిజం అంటే T3 T4 హార్మోన్స్ అనేది బాడీలో ఎట్లా రిలీజ్ అవుతాయి, ఏం ఫుడ్ తీసుకుంటే రిలీజ్ అవుతాయి అంటే మన తినే ఆహారంలో అయోడిన్ అనేది మన ఫుడ్లోంచి ఉపయోగించుకొని T3 T4 హార్మోన్స్ అనేది ఈ థైరాయిడ్ అనేది రిలీజ్ చేస్తుందండి. కాబట్టి అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎప్పుడైతే మామూలుగా అయితే ఏమనుకుంటుంటారంటే ఉప్పు తీసుకొని వస్తారు కదా మీరు, అయోడైజ్ సాల్ట్ అని చెప్పి, ఆ అయోడైజ్ సాల్ట్ అనేది మనం మూత పెట్టకపోతే ఈ అయోడిన్ అనేది వొలటైల్ అంటే ఇవాపరేట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఓపెన్ పెడతామో అప్పుడు మనకు బాడీకి అయోడిన్ అందదు. కాబట్టి ఎప్పుడు మనం అనుకుంటుంటాం మనం ఉప్పు తింటున్నాం అయోడిన్ది కాబట్టి మనకు అయోడిన్ పుష్కలంగా ఉంటుందిలే అని మీకు అపోహ మాత్రమే ఉంటుంది. కానీ యాక్చువల్గా మీరు ఓపెన్ పెడితే ఇది ఇవాపరేట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు అయోడిన్ సాల్ట్ తీసుకుని వస్తున్నారంటే ఎప్పుడు కూడా క్లోజ్గా పెడితేనే అది ఉపయోగం ఉంటుంది. ఇంకా ఏ ఫుడ్లో అయోడిన్ ఎక్కువ ఉంటుంది అంటే పైనాపిల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు అయోడిన్ ఫుడ్ అంటే హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు డైలీ ఈ ఫ్రూట్ అనేది యూజ్ చేస్తే బాగుంటుందండి. మీరు థైరాయిడ్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ హైపోథైరాయిడిజంలో ఏమేం సిమ్టమ్స్ ఉంటే మనం కనుక్కోవాలి అంటే ఈ హైపోథైరాయిడిజంలో అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఒక పని మీద చేయలేరు. ఎప్పుడు కూడా వాళ్ళు టైర్డ్గా ఉంటారు, ఫీల్ స్లీపీ అంటే 10 hours నిద్రపోయినా 24 hours నిద్రపోయినా వాళ్ళకి ఇంకా నిద్ర సరిపోలేదు, ఇంకా నిద్ర కావాలి అని అనిపిస్తుంటుంది. చాలా లో మూడ్లో ఉంటారు, చాలా డల్గా ఉంటారు. ఇంకా ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. ఎందుకు ఓవర్ వెయిట్ అవుతుంటారంటే బాడీ అనేది ఫ్యాట్ రూపంలో స్టోర్ చేస్తూ ఉంటుంది క్యాలరీస్ అనేది. ఎందుకంటే ఖర్చు చేయడానికే అది పని చేయడం లేదు కదా థైరాయిడ్ హార్మోన్స్ అనేది. కాబట్టి అలానే స్టోర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి 7 to 14 kgs అట్ టైం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఓవర్గా వెయిట్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది అడ్వైస్ చేస్తామండి. ఇంకా ఏంటంటే చాలా డిప్రెషన్ మూడ్లో ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ దాని మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎప్పుడు కూడా మోటివేషన్ అంటే డిమోటివేటెడ్గా ఉంటారు. కాబట్టి ఎవరికైనా ఎంత మోటివేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం లేదంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. ఇంకా నెక్స్ట్ పిల్లలు చదువులో అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, ఎప్పుడు నిద్ర వచ్చేలాగా బిహేవ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించాలండి. ఇంకా ఏంటంటే వీళ్ళు కోల్డ్ అనేది భరించలేరు. ఎందుకంటే బాడీ ఎప్పుడైతే ఎనర్జీ రూపంలో ఈ ఫ్యాట్ సెల్స్కి ఉపయోగించుకుంటుందో అప్పుడే కదా మనకు వేడి అనేది బాడీ అనిపించేది. ఇది ఇక్కడ మనకు ఫ్యాట్ సెల్స్ యూజే కావడం లేదు, ఓన్లీ స్టోర్ చేస్తూ ఉంది బాడీ. కాబట్టి వీళ్ళు కోల్డ్కి అనేది చాలా తొందరగా
ఫీల్ అయిపోతారు. అంటే ఎంత ఏరియాలో ఒకవేళ ఫ్యాన్ లేకపోయినా ఏసీ లేకపోయినా ఉండగలుగుతారు, కానీ ఒక బెడ్షీట్ కంపల్సరీ వీళ్ళు యూజ్ చేస్తారు. వీళ్ళు అంత ఫీల్ అయిపోతుంటారు. ఇంకా ఏంటంటే స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంటుంది, చాలా డ్రైగా షైనీగా అయిపోతుంది. ఇంకా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిపేషన్ వీళ్ళకి ఎక్కువ ఉంటుందండి. మామూలుగా అయితే పేగులు అనేది కదలికలు ఉండవు, హార్ట్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. హార్ట్ రేట్ తక్కువగా ఉంటుంది, బీపీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఇంకా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని సమస్యలు ఈ హైపోథైరాయిడిజంలో ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ. ఈ ప్రాబ్లము ఇన్ఫర్టిలిటీ ప్రతి ఒక్క ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలండి. ఈ థైరాయిడ్ టెస్ట్ అంటే థైరాయిడ్ హార్మోన్స్కి కరెక్ట్ చేస్తేనే పిల్లలు అవుతారు వాళ్ళకి. కాబట్టి ఇన్ఫర్టిలిటీలో కూడా థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్లో చూడండి, ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. ఆమెకి ఉమ్ము నీరు చాలా తగ్గిపోతూ ఉంది. ఒక D10 ఫ్లూయిడ్స్ పెడితే కూడా అంటే ఉమ్మునీరు తక్కువ కాకుండా ఉండడానికి బేబీది ఏ ప్రాబ్లం లేదు, అయినా కానీ ఉమ్మునీరు తగ్గిపోతూ ఉండే. D10 బాటిల్స్ పెడుతున్నాం, ఆమెకి ఎలర్జీని ఇస్తున్నాం, అయినా కానీ ఉమ్మునీరు అనేది పెరగడం లేదు. ఆమెకి ఎప్పుడు పొట్ట నొప్పి టైట్గా అనిపిస్తూ ఉంది. దాంతో బేబీ గ్రోత్ కూడా సరిగ్గా కావడం లేదు. అప్పుడు ప్రాబ్లం థైరాయిడ్ టెస్ట్ చేయించినాం. ఆ థైరాయిడ్ టెస్ట్లో హైపోథైరాయిడిజం అని తెలిసింది. హైపోథైరాయిడిజంని కరెక్ట్ చేస్తేనే ఆమెకి ఉమ్మునీరు అనేది కొంచెం నార్మల్ పొజిషన్లో వచ్చేసింది. కాబట్టి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా థైరాయిడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 3rd మంత్లోనే థైరాయిడ్ టెస్ట్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లో వాళ్ళకి ఉండకపోవచ్చు, ప్రెగ్నెన్సీలో వచ్చి ఉండొచ్చు. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఎక్కువగా బాధపడేది హైపోథైరాయిడిజమే. కాబట్టి ఈ టెస్ట్ చేయించుకొని మీరు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు దీనికి కరెక్ట్ చేయొచ్చు. ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందా ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లం అంటే లేదండి. మీ సిడెంటరీ హ్యాబిట్ లేకుండా యోగా, ఎక్సర్సైజ్, కొన్ని హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని రోజు వాడితే ఈ హైపోథైరాయిడిజంని మనం కరెక్ట్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే అయోడైజ్ ఫుడ్ తీసుకుంటే కూడా మీకు ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లం మీకు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త తీసుకోండి. వచ్చిన తర్వాత ఇబ్బంది పడేట్టుగా ముందు జాగ్రత్తగా మీరు ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటే చాలండి. ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఎట్లా కనుక్కోవాలంటే ఒక మూవీలో ఉంది చూడండి, ఈ సినిమా సీమశాస్త్రిలో ఎంతమందిని చంపినావన్నా, నువ్వు ఫ్రాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చినావు కదా అంటే, నేను ఎక్కడ చంపుతానన్నా, నేను కత్తి ఎత్తాలి, పొడసాలి, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజం లక్షణాలే ఉంటాయి. ఇంకా వాళ్ళ వైఫ్కి పిలుస్తారు, ఇక్కడ రా అని చెప్పి, దోమ కుట్టింది అది చంపు అని చెప్పి చెప్తాడు. కాబట్టి అంత లేజినెస్ ఉంటుందండి హైపోథైరాయిడిజంలో. కాబట్టి మీరు చాలా జాగ్రత్త, ఇది రాకుండా చూసుకోవాలి. ఇంకా ఇంకొక కేసు చెప్తాను. మా మదర్ చాలా లావు అయినారు. హ్యాపీగా ఫీల్ అయ్యి మా ఫాదర్ ఏం చేసినారంటే కాల్ చేసినారు నాకు, ఇట్లా మీ మదర్ చాలా బాగా లావు ఉన్నారు, ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నారు, కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే, ఎన్ని కేజీస్ వెయిట్ గెయిన్ అయినారు అంటే 15 కేజీస్, 15 to 20 కేజీస్ వెయిట్ గెయిన్ అయినారు అని చెప్పి కాల్ చేసి చెప్పినారు. నేనన్నా అంత సంతోషపడకున్నా, ముందు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పినాను. నెక్స్ట్ డే వాళ్ళు అర్లీ మార్నింగ్ వెళ్ళి థైరాయిడ్కి ఇచ్చి వచ్చినారు, తెలిసింది హైపోథైరాయిడిజం అని కాబట్టి మీరు హ్యాపీగా ఫీల్ కావకండి. వెయిట్ గెయిన్ అయితే ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా కాజ్ కనుక్కోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మీకు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే నా నంబర్ 9440283372. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు అపాయింట్మెంట్కి. ఇంకా ఏంటంటే ఈ వీడియో ఎంతవరకు మీరు షేర్ చేస్తారో అంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.